బాబాయిని చంపి కూడా నా మీద పెట్టారు కదా. కోడికత్తి కూడా డ్రామా ఆడారు కదా, నేనే చేశానని. బాబాయిని చంపేశారు, మా నాన్న చంపేశారు, కోడికత్తి నన్ను కూడా చంపేస్తున్నారు అని డ్రామా ఆడావు కదా. ఇదేగా జరిగింది. ప్రజలు ఆలోచించుకోవాలి. వేసుకోమండి ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా? గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ తగులుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, మొట్టుకాయలు వేయించుకున్నావు కదా. ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు? ఆ రోజు నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలతో సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఒక చిన్న చిట్ ఫండ్, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా రాయిచ్చి అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేసేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు? ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్? ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది వీకెస్ట్. వై? ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళేదో చేసుకున్నారంటే వాళ్ళందరినీ పిలిపించి కొట్టి బెదిరించి పేరు చెప్పండి, సిబిఎన్ పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్ ఏంటి? ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్లో? ఇదే పని. బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద జల్లాలా. ఏం చల్లుతావు నువ్వు బురద? ఏవి కావు. ఎవడెక్కడ భయపడేవాడు లేడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి ముందు, మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో ఒకసారి ప్రైవేటైజ్ చేయాలంటే నేను ఒకటి చెప్పాను. అన్నీ చేసిన తర్వాత వైజాగ్ కూడా చేయండి, అంతవరకు చేయడానికి వెళ్ళలేదు. మీరు మాకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. అప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మనం వీళ్ళు చేయాల్సినటువంటి ఈక్విటీ పెంచి తద్వారా దాన్ని రివైజ్ చేసినట్టు నేను కూడా మానిటర్ చేస్తే లాభాలకు వచ్చింది. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం? సేల్ తీసుకోమని అడుగుతున్నారు. తప్పేంటి? నేను అడిగాను, విశాఖపట్నం కూడా చెప్పాను సీఎంని. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇంత అనుభవం నేను వస్తాను, ముఖ్యమంత్రి ఢిల్లీకి రమ్మను, ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, అందరం కలిసి ఆల్ పార్టీలు మీ చెప్దామని చెప్పాను. ఎందుకు రాలేదు? ఇది మోసం కాదా? నువ్వు చేసే కుతంత్రాలు కాదా? ప్రత్యేక హోదా ఏమైంది? ఏం చెప్పావు? కేంద్రం మెడలు వంచుతా అన్నావు కదా, వంచావా? కడాన
కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు ప్రత్యేక హోదా పోయింది, విభజన హామీలు పోయినాయి, ఇంకొక పక్కన పోలవరం పోయింది. అన్నీ పోగొట్టి మాట్లాడితే మళ్ళా నా పేరు తెస్తాడు, నేను పోగొట్టాను. ఏదైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు అందుకే ఓకే నేను చేయలేదు, నువ్వు చేస్తాను, మా పోటుగాడని వచ్చావు కదా, మనగాడని చెప్పుకున్నావు కదా, చూస్తారన్నావు కదా, చూశారు కదా 5 ఏళ్ళు, ఏం చేశావు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దండి, కరెక్ట్ కాదు. ఒక బాధ్యతతోనే ప్రవర్తించాలి. సొంత పనుల కోసరం, అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆపడం కోసరమో, నీ కేసుల కోసరమో 24 గంటల ప్రయత్నం తప్ప. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 ఎంపీలను ఇస్తావా నువ్వు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటే గొర్రెలు అనుకుంటున్నావు నువ్వు? గొర్రెలు కాదు, కర్రు తీసి వాత పెడతారు నీకు. ఎప్పుడు పెడతారో చూస్తావు నువ్వే. అడుగుతున్నా, ఇదేనా పద్ధతి? రైతాంగం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షాలు వచ్చి ఊహించిన విధంగా వచ్చి ఎక్కడికక్కడ పంటలను నాశనం అయిపోతే కడాన గోనె సంచులు ఇవ్వకుండా, కడాన ధాన్యం కొనుగోలు చేయకుండా, వాళ్లకు డబ్బులు కూడా వాళ్ళ అధికారులు ఆర్బీఐకి ఎత్తిపోయింది. అవి కూడా ఎక్కడ కూడా పనిచేయకుండా కడాన ఈరోజు రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా ధాన్యాన్ని వరదలకు వదిలేసి వచ్చిన ధాన్యాన్ని తీసుకుపోదాం అనుకుంటే రివర్స్ కట్టమంటున్నారు ఈ రైస్ మిల్లర్స్. ఒక రైతు కానీ ఒక 10 టన్నులు 10 టన్నులు తీసుకుపోతే వాళ్ళకి దగ్గర 20,000 15,000 రివర్స్ కట్టమంటున్నారు. తడి ధాన్యం ఉంది, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, మా వల్ల కాదు, మీరు డబ్బులు కట్టమని తిరిగి అడిగే పరిస్థితి వచ్చారు. కడాన కొత్త సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అందుకే రేపు వెళ్తున్నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి, ఆ 2 జిల్లాల్లో తిరిగి ఈ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలని ఎండగట్టి రైతులకు అండగా ఉండడానికి రేపు వెళ్తున్నాను. రేపు ఎల్లుండి తప్పకుండా ఎండగడతాం. అన్నాడు కదా ఆ రోజు, నేచురల్ కెలామిటీ ఫండ్ 4,000 కోట్లు పెట్టాను, ఎక్కడున్నది? మీ ఇంట్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి ట్రంక్ పెట్టులో ఉందా? నేను అడుగుతున్నాను. చాలా దుర్మార్గమే అన్ని. నేను ఒకప్పుడు రైతుకు చిన్న కష్టం వస్తే నేను వెళ్ళిపోయేవాడిని ఫీల్డ్లోకి. ఒక అకాల వర్షాలు వచ్చినా, ఉదుహు తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్ వచ్చినా పండుగలు కూడా లెక్క పెట్టుకోకుండా చేశాం. అప్పుడు అనుకున్నారు రైతులు కానీ వీళ్ళందరూ, పర్వాలేదు బాగానే చేస్తారులే, ఎవరు వచ్చినా చేస్తారని. ఎవరు వచ్చినా చేయరు. బాధ్యత ఉండేవాళ్లే చేస్తారు, బాధ్యత లేని వ్యక్తులు చేయరు. యథా రాజా తదా ప్రజ. ఆయన చేయడు కాబట్టి వాళ్ళ మంత్రులు కూడా ఎవడిపోవడం. అందుకే నేను అన్నాను, ఇది అవమానించడం, ఎక్కిరించడం. మనిషిని బాగా కొట్టి దెబ్బల్లో ఉంటే పుండు మీద కారం పోసినట్టు మళ్ళా కారం వేసి వీనికి ఆనందం, పైశాచిక ఆనందం. రైతు ఆ పరిస్థితిలో ఉంటే 15 రూపాయలు ఇచ్చి ఇది ఎంగిలి మెతుకులేసి ఇది తినండి మీరు, అయిపోతుంది, బ్రతుకు బాగుపడిపోతుందంటే ఏమనాలి ముఖ్యమంత్రిని? ఒకసారి నేను ఇదే మారిగా అనంతపూర్కి వెళ్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదన్నారు మా అధికారులు. ఇన్పుట్ సబ్సిడీ నేనే పెట్టా. అనంతపూర్ రైతాంగం సమస్య చూస్తే 10 ఏళ్లలో 6-7 సంవత్సరాలు కరువు, 1-2 సంవత్సరాలే పంట వచ్చేది. అది చూసిన తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ పెట్టి పెట్టుబడైన గ్యారంటీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాను నేను. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో మీరు చూస్తే, రాష్ట్రంలో కూడా ఉన్నాయి, అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉండేటివి. మహబూబ్నగర్లో పెట్టాం. ఏవైతే పశువుల కోసం కొన్ని క్యాంపులు పెట్టాం. 96-97లో నీళ్లు లేవు, పంట లేదు, ఇది కూడా లేదు, ఫాడర్ లేదు. అప్పుడు ఇక్కడి నుంచి ట్రైన్స్లో ఇక్కడి నుంచి పెట్టి ఎండుగడ్డి ఇవన్నీ తీసుకుపోయి క్యాంపులు పెట్టాం. తాలూకాకు ఒకటి, రెవెన్యూ డివిజన్ ఒకటి పెట్టి అక్కడ తీసుకొచ్చి వదిలిపెడితే 2 నెలలు 3 నెలలు అక్కడ మేపి మళ్ళీ ఇంటికి పంపించాం. అలాంటి జిల్లాలో ఇది వస్తే నేను ఒకటే చెప్పాను, ఇంత కరువు జిల్లా ఇది ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది, ఈ జిల్లాను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ప్లస్ ఇన్సూరెన్స్ 2 కూడా ఇమ్మన్నా. ఏం కొంపలు కూలిపోవు, వాళ్ళు చాలా నష్టపోయారు, పేద రైతాంగం.
అలాంటి రైతులకు ఇవాళ 2 ఇప్పించా. ఇప్పుడు 15 రూపాయలు ఇచ్చి మీరు ఏం చేస్తారు? ఎక్కిరిస్తున్నారు. అందుకే హంద్రీ నివా తీసుకొచ్చాం. అవన్నీ రేపు నేను మాట్లాడతాను. వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తీసుకొచ్చాము, ఎట్లా వీడు ఆ వెలుగుని ఆరిపేసాడో కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, మళ్ళీ చెప్తాను మీ ద్వారా కూడా. మీరు తిడతారు నాకు తెలుసు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు తెలుసు, ఓడిపోతారని కూడా తెలుసు మీకు, ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గర పడింది మీకు. అందుకే ప్రజలను కూడా కోరుతున్నా, ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంతవరకు వాడారో దాన్ని వాడాలనా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలా. మీరు ఏం చేశారో ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రజలను ఎందుకు అంటున్నానంటే, మీరు ముందుకు రాకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఈ మందు ఎట్టా వాడరు, వేరే మందైనా వాడతారు రేపు ఎన్నికల్లో. కానీ ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏ మందు వాడాలో కూడా తెలుసుకోవాలి మీరు. మళ్ళీ ఇదే పనిచేయని మందు కొన్నారనుకోండి, లాభం ఉండదు. ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అదే మరికి వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, ఎగిరిగిరి పడుతున్నారు. ఏం ఎగిరి పడద్దండి, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడక్కర్లా, మీకు తగిన చోటు చూపిస్తా. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కేసులు పెడితే భయపడతారనో, రౌడీజం చేస్తే భయపడతారనో, ఓట్లు మ్యానిపులేట్ చేస్తామనుకునో మీ ఇష్ట ప్రకారం చేసి దొంగ ఓట్లు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అన్నీ కంట్రోల్ చేస్తాం. నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమం ఇచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టిన పార్టీ, తెలుగు జాతిని ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.